హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన తాలిబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్లో అందరూ ఇంట్రెస్టింగ్గా తినే పొంగడాలు మరియు చట్నీ చేసి చూపిస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మనం దోశ పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఒకరోజు దోశ చేసుకోవచ్చు, ఇంకో రోజు పొంగడాలు చేసుకోవచ్చు. ఈ రెసిపీని దోసపిండితో ప్రిపేర్ చేశాము. కావలసిన ఇంగ్రీడియంట్స్: క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్. ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ని చిన్నగా తురిమి పెట్టుకోండి. ఇప్పుడు దోసపిండిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. అలాగే తురిమిన క్యారెట్ని కూడా దోసపిండిలో వేసుకోండి. పచ్చిమిర్చిని మిక్సీ చేసుకోవచ్చు, కానీ 2 లేదా 3 మిర్చీలు వేస్తున్నాను కాబట్టి రోట్లో దంచి వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి. దోసపిండి చిక్కగా ఉందనుకోండి, కొంచెం వాటర్ పోసి చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. పొంగడాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి ప్యాన్ కావాలి? దోసపిండి ఇలా వేసుకొని 3 to 4 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టండి. ఇలా పొంగడాలను రివర్స్ వేసి మళ్ళీ ఒక 2 minutes కాల్చుకోండి. పొంగడాలు రెడీ. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, టమాటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకోండి. ఎల్లిపాయలు కూడా వేసుకోండి. వేగిన తరువాత 1 కప్పు పల్లీలు వేసుకోండి. రెండు రెమ్మల చింతపండు వేసుకోండి. 2 minutes వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోండి.
ఇందులో ఉడికించిన టమాటాను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరి ఒకసారి మిక్సీ చేసుకోండి. ఇప్పుడు రెడీ అయిన చట్నీకి తాలింపు వేసుకుందాం. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు రెడీ చేసుకొని చట్నీ పైన వేసుకుందాం. పొంగడాల రెసిపీకి టమాటా వేసిన పల్లి చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇలా పొంగడాలు టమాటా చట్నీ రెడీ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. పొంగడాలను ఇంకొంచెం డార్క్ బ్రౌనిష్ కలర్లో కాల్చుకోండి. క్రిస్పీగా ఉంటాయి.